చెప్పరా? అందరూ కలిసి చెప్పాలి. ఆమె చెప్పండి అందరూ. అయిపోయిన వచ్చేది నొక్కాలి ఎండ్ మర్చిపో. ఇది ఎవరు ముట్టదు నాన్న? అటు ముందుకెళ్ళి 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 అటు కుర్తా అందరు కనబడుతున్నా బోర్డు అటు పిల్లలు కష్టం ఇటైతే బైబిల్ ఎవరు కింద పెట్టదు, అందరి మీద పెట్టుకోండి. సార్ బైబిల్ కింద చూసంటే నేను తీసేస్తాను. మన లెసన్ పేరేంటి ఈరోజు? పౌలు జీవితం, అది టాపిక్ కదా. మన ఫస్ట్ లెసన్ పేరేంటి? లెటర్స్. చెప్పండి. లెటర్స్ ఏంటది? చేతిలో పట్టుకుంటాం. ఎవరైనా ఎప్పుడైనా లెటర్స్ రాశారా? రాయలేదా? మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడు లెటర్స్ రాయలే? లెటర్స్ ఎప్పుడు రాస్తాము? ఎప్పుడు రాస్తాం లెటర్స్? మీరందరూ ఇంకేజీ చిల్డ్రన్ కాదు, జూనియర్సేగా. ఆ ఒట్టు సీనియర్ కదా. లెటర్స్ ఎప్పుడు రాస్తాము? మనకి ఇంట్రెస్ట్ ఉంటే రాస్తాం కదా. ఫస్ట్ రీజన్ ఏంటి? మనకి ఏముండాలి? రాయాలని. మనం వాట్సాప్ చేస్తాం కదా. వాట్సాప్ చేయాలంటే కూడా మనకి టైం తీసుకోవాలి. టైం తీసుకోవాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అంటే మీరు మాట్లాడుకుంటే నేనేం చేయలేను. ఓకేనా? ఇటు కూర్చుంటారా? ఇటు కూర్చుంటారా? అక్కడ కూర్చుంటే మీకేం కనపడలేదు. మీ నలుగురు లేండి లేండి. దయచేసి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. పిక్చర్స్ కనబడుతుంది. లైన్ లో కూర్చోండి. మీకు కనబడుతుందా? చాలా లైన్లో కూర్చోండి. అటు ఎండ ఉందని ఇటు కూర్చోబెట్టారు. పిక్చర్స్ కనబడు. సరే, లెటర్స్ ఎప్పుడు రాస్తామా మనము? మనకి అభిమానం ఉండాలా కదా. మనకి ప్రేమ ఉండాలా కదా. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటాం కదా. అట్లా పాత దినాల్లో కూడా ఆఫీసెస్ లేవు. ఏం లేవు? పోస్ట్ ఆఫీసెస్ లేవు. దాని తర్వాత టెలిఫోన్ ఆఫీస్ లేదు కదా. టెలిగ్రామ్ ఆఫీస్, ఇవన్నీ కూడా రీసెంట్ గా వచ్చినాయి కదా. ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా. అయితే ఓల్డెన్ డేస్ లో టైం డైస్ స్టాండింగ్ కదిలించద్దు. 35 అంటే 1200 చెప్పండి. పోస్ట్ మ్యాన్ లెటర్స్ ని డెలివర్ చేశారు కదా. అయితే ఈ రోజు మనము ఒక పోస్టింగ్ బాయ్ గురించి తెలుసుకుందాం. అయితే ఆ బాబు పేరు ఏంటంటే ఆండ్రూస్. చెప్పండి. ఏం పేరు? ఆండ్రూస్ ఏం చేసేవాడు? లెటర్స్ ని డెలివర్ చేసేవాడు. అర్థమేనా? ఎందుకంటే
లేవు. అర్థమైనా? ఈ బాబు ఏం చేసేవాడంటే దూరంగా వెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లి ఉత్తరాలు అందిస్తా ఉండేవాడు, లెటర్స్ అని. అయితే చాలా మంచి రన్నర్ అంట. ఎవరైనా రన్నింగ్ మాస్టర్, బాగా పరిగెత్తుతాడంట. అయితే పరిగెత్తి ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తాడు, లెటర్స్ ని అందించేవాడు. అయితే ఈ బాబున్న ప్రాంతం ఏంటంటే ఆఫ్రికా. ఏంటది? ఆఫ్రికా చాలా భయంకరం కదా, ఫారెస్ట్ ఏరియా. అంతేకాదు అక్కడున్న పీపుల్ కూడా చాలా డేంజర్, ఫ్యామిలీస్ లో కూడా చాలా డిసిప్లైన్. ఆఫ్రికా అంటే చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు ప్రజలు, అట్లాంటి ప్రాంతం. అయితే ఈ బాబు లెటర్స్ అందించడానికి వెళ్ళేటప్పుడు ఆ రోడ్స్ లో ఏమి ఎదురయ్యంటే లయన్స్ ఎదురయ్యంట. ఏమెదురైనవి? సింహాలు. మీకు భయం లేదా సింహం అంటే? భయమేనా మీకు? జూకి వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళలేదా? వెళ్ళారా? సర్కస్కి వెళ్ళారా? సర్కస్కి వెళ్ళి ఉంటారులే, నేను నమ్మను. లైన్ ఎంతమంది చూశారు? అంతమంది మందేనా? జూ పార్క్ వెళ్తారు కదా అందరూ, చూడలేదా? సరే, ఓకే. అయితే ఈ బాబు కంట లైన్స్ ఎదురు పడతా ఉండేటి అంట. ఇప్పుడు లైన్ ఎదురు పడితే లెటర్ డెలివరీ చేయగలరా? డాగ్ ఎదురైతేనే అమ్మ మమ్మీ నేను పోలేను కదా. అక్కడ కుక్కలు ఎదురైనా కూడా ఈ లెటర్స్ ఏం చేసేవాడంట, డెలివరీ చేసేవాడంట. ఎట్లా? పరిగెత్తుకుంటా వెళ్ళి. ఎవరి బాబు? గట్టి చెప్పాలి, ఆండ్రూస్. ఇప్పుడు ఈ ఆండ్రూస్ కున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాను, గుడ్ డెలివరీ లేడేసేవాడు. దాని తర్వాత గుడ్ రన్నర్. ఎట్లాంటి వాడు? బాగా అంట. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు సింహం వలె ఎట్లుంటాడు అంటే ప్రార్థన చేసుకుని ఆ ఉత్తరాలను అందించడానికి వెళ్ళేవాడంట. ఎట్లా? చేతులు కట్టుకోండి. ఎట్లా వెళ్ళేవాడు? ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసేవాడు, ఈ బాబుని కాపాడి ఆ డెలివరీకి దేవుడు సహాయపడతా వచ్చాడు. ఒకరోజు ఇట్లానే పోతా ఉంటే 2 లైన్స్ ఎదురుపడ్డాయంట. ఎన్ని లైన్స్? 2 లైన్స్. నువ్వు అక్కడ కూర్చో, పిక్చర్స్ కనపడవు ఇక్కడ బోర్డులో. అక్కడ కూర్చో. నీకు అనిపిస్తుందా నేను అడ్డం ఉన్నా? నువ్వు ఇట్లా నువ్వు కూడా ఇటు కూర్చో. ఈ బాబు పక్కన కూర్చో. మనోడు చక్కగా గట్ట అనుసరించాడు. సరే, అటు కూర్చో. అయితే ఒకరోజు ఇట్లనే రోడ్ మీద వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటా 2 సింహాలు ఎదురైనాయంట. ఒకటే చూస్తే భయం కదా, 2 చూస్తే ఎట్లా ఉంటది? 2 చూస్తే ఎలా ఉంటది? బైబిల్లో 2 ఆడెలుగు వంటలు అంట చాలా మంది పిల్లల్ని చంపేశాయంట. ఏంటి? బయసే. ఇంకా సింహాలు అయితే వదిలిపెడతాయి, అక్కడెక్కడో వస్తే స్మెల్ మనల్ని క్యాచ్ చేసేస్తాయి కదా. అట్లా ఈ బాబు వెళ్తుంటే 1కి 2 ఉన్నాయంట. 2 ఏం చేస్తున్నాయంటే దే ఆర్ రోరింగ్, గర్జిస్తా ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది? స్వీట్ ఉంటుందా? స్మూత్ ఉంటుందా? సేఫ్టీ ఉంటుందా? ఎలా ఉంటుంది? అంత సాఫ్ట్ డీల్ చేయదు కదా, భయంకరంగా ఉంటది. ఫెరోషియస్ చేసుకుంటది. ఆ రోరింగ్ వింటేనే గుండెలు దడ అనిపిస్తుంది కదా. అని దేవుని దూత వచ్చి సింహాల నోళ్ళను మనం అనుకుంటాం కదా, అది ఎప్పుడో కదా ఆంటీ, ఇప్పుడు కాదు కదా ఆంటీ అని కదా. అంతేనా? పాస్ట్ టెన్స్ లో ఉన్నది ప్రెసెంట్ టెన్స్ లో కూడా ఉండాలి, అవునా? ఆ విశ్వాసం ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు కూడా ఉండాలి. ఆ దానియేలు రోజులు ఈ రోజులు కూడా మ్యాచ్ అవ్వాలి. ఎట్లా? మన విశ్వాసాన్ని బట్టి. ఎట్లా? దానియేలుకి ఏముందంట? ఏముంది? ఫెయిత్, విశ్వాసం. ఆండ్రూస్ కూడా ఏముంది? వీళ్ళిద్దరు ఎట్లున్నారు విశ్వాసంలో? ఈక్వల్ గా ఉన్నారు కదా. మరి మనం కూడా ఈక్వల్ గా ఉండాలి కదా, ఉండాలా లేదా? డానియేల్ ఎంత ఫెయిత్ లో ఉన్నాడో మనం కూడా అంత విశ్వాసం ఉండాలా. ఆండ్రూస్ ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో మనం కూడా అంతేనే కదా. అప్పుడు దానియేలు రోజులు కదా అనకూడదు, అర్థమైందా? ఇక్కడ ఇంకో దానియేలు ఉన్నాడని చెప్పుకోవాలి, అర్థమైందా? ఈ బాబు జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు. ఇప్పుడు కూడా మనం కూడా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం కదా, ఎన్నో పరిస్థితులు, ఎన్నో డేంజర్స్ కదా చూస్తా ఉన్నాం, ఎన్నో డిస్టర్బెన్సెస్ చూస్తా ఉన్నాం. అని మనం ఏం చేయాలా?
డానియల్ లాగా ఇంకా ఆండ్రూస్ లాగా మనం ఏం చేయాలా? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలుని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫెయిత్ ఆల్వేస్. ప్రతి చిన్న విషయంలో దేవుని యందలి విశ్వాసము మనము కలిగి ఉండాలన్న. అర్థమైనా? మేమేదో మీకు టైం పాస్ కి లెసన్స్ చెప్పట్లే. BBS లో చెప్పే లెసన్స్ లైఫ్ టైం కి మీకు యూస్ఫుల్ ఉంటది. ఎక్కడన్నా మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఏమైతుంది, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఏమవుతుంది? హెల్ప్ చేస్తుంది. దేవుని వాక్యం మీకేం చేస్తుంది? ఈ విశ్వాసము మీకేమైతుంది? సహాయం అవుతుంది. అర్థమైందా? డోంట్ బి నెగ్లిజెంట్. సిట్ ప్రాపర్లీ. మంచి కూర్చోండి. బి అటెంటివ్. వెరీ గుడ్. ఇట్లానే వినాలి లెసన్స్ అని. వర్క్ బుక్ మీరందరూ మీరే రాయాలి. ఓకేనా? కాబట్టి ఆండ్రూస్ జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం నాన్న? విశ్వాసమును కలిగి మనము జీవించాలి. ఎటువంటి విశ్వాసము? సందేహం లేనటువంటి విశ్వాసం. దేవుని వాక్యంలో దావీదు అంటాడు, నేను సందేహించక దేవుని యందు విశ్వాసం ఉంచితిని. సందేహం లేని విశ్వాసం. సందేహించువాడు గాలి చేత సముద్రం అలలు రేపబడినట్లుగా రేపబడతాడు. ఏం సని? ఓకే. సందేహము ఉండొచ్చా మనకి? ఉండొచ్చా? ఎవరిది? ఉండకూడదు కదా. ఇంకా చూడండి, ఒక మాట చదువుతాం మనము విశ్వాసం కోసము. 2వ రాజుల గ్రంథము. ఒక ప్రవక్తకి ఒక మంచి బలమైన విశ్వాసం అంట. ఒక్క లైన్ మాత్రమే చదువుతాము. 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 6th చాప్టర్. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18. ఎవరు లేచి చదవన్నాను? చదువు. అతడు భయపడవద్దు, మన పక్షములనున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడి చూచినట్లు దయచేసి వీరి కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత నిండియుండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. వెరీ గుడ్. కూర్చోండి. ఇక్కడ ఒక దండు ఏం చేస్తుందంటే, మరి యుద్ధానికి వచ్చినప్పుడు పాప హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టి లెసన్ వినాలి. 15 minutes అయిపోతుంది. చిన్న కథ. ఓకే, చేతులు కట్టండి. నేను పాడిస్తే చేతులు కట్టుకుంటా. నోట్ మీద వెళ్ళేస్తారా? ఫ్రీగా ఉంటారు. నోట్ మీద వెళ్ళేసుకుంటారా? ఫ్రీగా ఉండండి. బీ ఫ్రీ. ఓకేనా? ఇక్కడ ఎలీషా ప్రవక్త తెలుసు కదా మీకు. ఆ దండును చూసి ఏం చేసినాడంట? భయపడినాడంట. అమ్మా, వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారే, ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు? మనం చనిపోతామేమో, ఈ యుద్ధం ఏంట్రా బాబు అని చెప్పి భయపడిపోతే ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే ఎట్లున్నారంట చెప్పాలి. వారికంటే సైన్యం. ఏమిచ్చినాడు? దేవదూతల సైన్యం. దూతలు మనల్ని ఏం చేస్తుంది? నిత్యము కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా పనివాడు భయపడినప్పుడు ఎలీషా అంటున్నాడు, భయపడొద్దు, మన పక్షంగా ఉన్నవారు వాళ్ళకంటే అధికులే ఉన్నారని చెప్పి ఏం చేశాడంటే, ఇంకా ఈ ప్రవక్త ప్రార్థన చేసినాడు. తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు ఆ పనివాని కండ్లు తెరవ చేశాను. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రములు రథముల చేత నిండి ఉండుట. ఏం కనిపించినాయండి ఇక్కడ పనివానికి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనిపించినాయంట. ఎట్లున్నారు వాళ్ళు?
వాళ్ళు కింద వచ్చిన దండు కంటే కూడా ఫైర్ ప్రూఫ్ లాంటి సైన్యం. అర్థమైందా? అగ్ని వాళ్ళు తగిలితేనేమవుతుంది? అవుట్ కదా. టీచర్లో గో ఇక్కడ చూడండి. ఇక లుక్ హియర్. అర్థమైందా? ఏం చూసాడు పనివాడు ఇప్పుడు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. మనకు కూడా దేవుడు ఆ దేవుని సన్నిధిని ఆవరించే పెట్టుంటాడు. అయితే మనం ఏం చేస్తాము? పిరికిగా ఉంటాం. ఎలా ఉంటాము? పిరికిగా ఉంటాం కదా. విశ్వాసం ఉండదు మనకి, భయం, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా దానియేలు విశ్వాసము, ఆయన చూసుకున్న విశ్వాసం వస్తుందా మనకి? దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడవద్దు. చెప్పండి, డోంట్ ఫియర్, డూ నాట్ ఫియర్, బీ కరేజియస్. భయపడవద్దు. నమ్మిక, సందేహం లేనటువంటి నమ్మిక. అది ఎంతటి పరిస్థితి అయినా కూడా వీ హ్యావ్ టు ఫేస్. అర్థమైందా? తప్పించుకున్నాడు ఆండ్రూస్. 2 సింహాలు ఉన్నాయని చెప్పి పారిపోయాడా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మార్గంగా ఆగి, ప్రభా ఈ 2 సింహాల ద్వారా నాకు ఎలాంటి ఆపద కలగకుండా సహాయం చేయండి. దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైన దేవుడు ఎట్లుంటాడంట మన జీవితంలో? నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ కదా. కాబట్టి ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ రోజు ఫస్ట్ లెసన్ లో నా ప్రభు ఎలాంటి వాడు? నా జీవితంలో నమ్మకమైన వాడు. అంతేకాదు నా పక్షంగా యుద్ధం చేసే దేవుడు. అంతేకాదు దానియేలు దేవుడు, నాకు కూడా దేవుడు. ఆండ్రూస్ ని కాపాడిన దేవుడు, నన్ను కూడా అన్ని సమస్యల్లో, అన్ని పరిస్థితుల్లో, అది ఎలాంటి సమస్య అయినా దేవుడు నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడని మనము విశ్వసించాలా. సరే, ఇప్పుడు మనం రెండో భాగానికి వస్తే, ఆండ్రూస్ గురించి మనం ఏమి విన్నాం నాన్న? ఇప్పుడు ఆండ్రూస్ యొక్క విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకున్నాము. సెకండ్లీ, ఆండ్రూస్ ఏం చేసేవాడంట? హీ యూజ్ టు పోస్ట్ లెటర్స్ కదా. ఈ లెటర్స్ ఎంతో భద్రంగా పోస్ట్ చేయడానికి దేవుడు ఆండ్రూస్ కి సహాయం చేసేవాడంట. అట్లనే దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి దేవుడు మనకి ఏం రాసించినాడు? లెటర్స్ రాసించాడు. ఈ లెటర్స్ కవరింగ్, ఈ లెటర్స్ దేంట్లో దేవుడు మనకి పొందుపరిచాడు? ఏంటిది? దీన్ని మీరు ఎప్పుడు హోల్డ్ చేస్తారా? హోల్డ్ చేయరా? ఓన్లీ మందిరానికి వచ్చినప్పుడేనా? ఎప్పుడు బైబిల్ ని చేతిలో కలిగి ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ ఈవెన్ పాకెట్ బైబిల్. అర్థమైనా? ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే మనల్ని శత్రు యొక్క ఉరిలో నుండి, లోకంలో ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతూ ఉంటుంది. అర్థమైనా? ఈ పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని యొక్క ప్రేమను మనము చూడవచ్చు. అయితే ఈ 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా. ఓకేనా? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ఎన్ని బుక్స్? 39. వర్క్ బుక్ రాసేటప్పుడు ఆంటీని అడుగుతారా? ఆంటీ, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎన్ని బుక్స్? ఎన్ని బుక్స్? న్యూ టెస్ట్మెంట్ ఎన్ని బుక్స్? సరే, ఇప్పుడు లాస్ట్ లో నేను క్వశ్చన్స్ వేస్తా. అర్థమైందా? ఇప్పుడు పాత నిబంధన దేని గురించి మాట్లాడుతుంది తెలుసా మీకు? ఓల్డ్ టెస్ట్మెంట్ దేని గురించి మనకు చెప్తుంది? వేటిని మనకు బోధిస్తుంది? ఏం చూడొచ్చు ఓల్డ్ టెస్ట్మెంట్? చూడండి ఏమున్నాయి. నెంబర్ 1 ఏముంది? ధర్మశాస్త్రం, లాస్. దాని తర్వాత నెంబర్ 2 చరిత్ర. చరిత్ర అంటే మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా. హిస్టరీ. ఏంటది? హిస్టరీ అంటే స్టోరీస్. అర్థమైనా? హ్యాపెండ్ స్టోరీస్. దాని తర్వాత పద్యాలు. పద్యాలు అంటే పోయిట్రీస్, కవిత్వాలు. దేంట్లో చూస్తాం మనం? వర్ణన, తెలుగులో అక్షరం
అచ్చ తెలుగు చెప్పాలంటే వర్ణించే పదాలు కలిగిన గ్రంథాలు ఏవి? యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఓకేనా? ఎన్ని బుక్స్ ఇవి? 5 బుక్స్ కదా. దాని తర్వాత ధర్మశాస్త్రం పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఏంటి 5? తెలుసా మీకు అందరికి? కాండాలన్నీ తెలుసా? వాటిని ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. ఏమంటారు వాటిని? దీంట్లో ఈ కాండాలన్నిట్లో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లాస్ ఉన్నాయి. ఏమున్నాయి? లాస్ అంటే ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. అర్థమైనా? దేవుడు మనకి పాపము చేయకుండా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయన్నా? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. నెక్స్ట్ చూద్దాం రండి, హిస్టారికల్ బుక్స్. ఇప్పుడు ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం తర్వాత ఏంటి? నెక్స్ట్ బుక్ ఏంటి? వెరీ గుడ్, జాషువా. చూడండి, ఇదేంటంట? హిస్టరీ బుక్స్. ఎన్ని హిస్టరీ బుక్స్? ఇప్పుడు నేను చూపిస్తా, తర్వాత ఆంటీ చూపిద్దని చెప్తా. ఎన్ని కాండాలు? వెరీ గుడ్. అట్లనే చరిత్ర పుస్తకాలు కూడా ఏంటంట? 12. జాషువా, సరే తెలుగులో చెప్తాం. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, రెండవ రాజులు, దాని తర్వాత 1వ దినవృత్తాంతము, 2వ దినవృత్తాంతము, ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ కదా. దాని తర్వాత పోయిటరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం. ఓకేనా? లా బుక్స్. దాని తర్వాత జాషువా నుంచి, యెహోషువ నుంచి ఎస్తేర్ వరకు ఏం పుస్తకాలు? స్టోరీ. అట్లా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ది లాస్, ధర్మశాస్త్రం. నెక్స్ట్ ది స్టోరీ, హిస్టరీ. అర్థమైనా? స్టోరీస్ అంటే చరిత్ర. అర్థమైనా? చరిత్ర పుస్తకాలు ఏంటి? యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేర్ గ్రంథం. ఓకేనా? ఇవి చూడండి పట్టి పుస్తకాలంట. ఎన్ని బుక్స్ ఇవి? 5 బుక్స్. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు. 4th పార్ట్ ఏంటి? పెద్ద ప్రవక్తలు. అర్థమైనా? దేవుడు వాళ్ళకి చెప్పిన సంగతులను మనకు తెలియ. చరిత్ర ఎంతమంది? వెరీ గుడ్, 12 హిస్టరీస్. ఓకేనా? దాని 3rd పార్ట్ ఏంటి? పోయిటరీ. ఎంతమంది రాశారు? వెరీ గుడ్. ఎవరు? వెరీ గుడ్. ఇప్పుడు ఇది పెద్ద ప్రవక్తలు. నెక్స్ట్ ఏంటి? పెద్ద అంటే బిగ్ ప్రాఫిట్స్ కదా. పెద్ద ప్రాఫిట్స్ కదా. ఇప్పుడు స్మాల్ డివైడ్ అయిందంట. ఫస్ట్ ఏంటి? సువార్త. ఏం చేశారు? ఫస్ట్ యేసుప్రభు శిష్యులు ఏం చెప్పారు? సువార్త పుస్తకాలను ఇచ్చారు. ఏం సువార్తలు అవి? మత్తయి సువార్త, అంతేనా? ఇంకా లేవా సువార్తలు? అంతేనా? రాజ్ ఈ చిన్న పిక్చర్ ఏమో. ఆర్డర్ ఉండాలి. మీకు కనపడుతుందో లేదో కొంచెం కిందగా పెడుతున్నా చూడండి. కనిపిస్తున్నాయా లెటర్స్? పైన ఏమన్నా ఉందంటే మాథ్యూ, మత్తయి సువార్త ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 మార్కు సువార్త. నెంబర్ 3 లూకా సువార్త. నెంబర్ 4 ఈ 4 సువార్తలు కూడా ఎందుకు మరి సిలువ బొమ్మ పెట్టి చూపిస్తున్నామంటే
ఈ 4 సువార్తలు కూడా మనకు దేని గురించి మరి విశదపరిచినాయంటే, దేని గురించి డిస్క్రైబ్ చేసినాయంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత సాక్ష్యం. ఎవరి గురించి? యేసు ప్రభుని గురించిన ఏ రీతిగా జీవించినాడు దేవుడు పరిశుద్ధంగా, ఏ ఉద్దేశంతో ప్రభు లోకానికి వచ్చినాడో మనకు తెలియజేసేటువంటి బుక్స్ ఎన్ని? 4 బుక్స్. ఆ 4 బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట. ఆ బుక్స్ రాసిన వాళ్ళు ఎవరు? స్వయంగా యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు. వాళ్ళ పేర్లు ఏంటి? మాథ్యూ, దాని తర్వాత మార్క్, దాని తర్వాత లూక్, దాని తర్వాత జాన్. ఇంకా రిమైనింగ్ చాలా మంది డిజైబుల్స్ ఉన్నారు. అయితే ఈ 4 మెంబర్స్ గాస్పల్ రైటర్స్. అర్థమైందా? సువార్త పనిచేసినటువంటి, సువార్త పుస్తకాలను అందించినటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు. అయితే ఈ చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? కొత్త నిబంధనలో అది చేయబడి తిరిగి 5 భాగాలు. ఈ 5 భాగాల్లో సువార్త అయింది చెప్తున్నారని. 4 సువార్తల్లో ఏముంది? పోనీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి. 4 సువార్తల్లో ఏముంది? యేసు ప్రభు జీవితం గురించి ఉంది. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు ఆండ్రూస్ గురించి విన్నారు. యేసు ప్రభు గురించి వినట్లే, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇష్టం ఉన్నట్లా. సరే, అట్లా ఉండకూడదు. బీ స్పోర్టివ్. ఓకేనా? ఈ 4 ఫస్ట్ పార్ట్ లో కొత్త నిబంధనలో 4 సువార్తలు రాసింది ఎవరన్నా? యేసు ప్రభు శిష్యులు. అర్థమైందా? వాళ్ళ పేర్లేంటి? మీరు రోజు వాక్యం చదువుతున్నారు కదా, మీకు ఈజీయే. ఎవరెవరు రాస్తారు చెప్పండి? మార్కు, లూకా, యోహాను. వెరీ గుడ్. సరే, దాంట్లో దేని గురించి ఉంది? యేసు ప్రభు యొక్క జీవితాన్ని. ఎందుకంటే వాళ్ళు నేరుగా చూశారు దేవుణ్ణి కదా. యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉండి పరిచయం చేశారు కదా. వాళ్ళు ప్రభుని తాకారు, ప్రభుని చూశారు, దేవుని యొక్క అద్భుత కార్యాలని చూశారు. అందుకనే అపోస్తలులు అంటే యేసు ప్రభు శిష్యులే. అర్థమైందా? మరి పౌలు కూడా ఏమయ్యాడు? సౌలుగా జీవించే వ్యక్తిగా ఉండి పౌలుగా మార్చబడ్డాడు. ఆ లెసన్స్ అన్ని కూడా మీరు ఈ వారంలో మీరు ప్రతిదినం పాఠంలో వినొచ్చు. కాబట్టి ఇది ఇంట్రొడక్షన్ అన్నమాట, ఉపోద్ఘాతం. ఈ చరిత్రలో అపోస్తలుల కార్యాలయం ఏముంది? యేసు ప్రభు శిష్యులు చేసినటువంటి పరిచర్య. యేసు ప్రభు శిష్యులు అని చెప్పడం కంటే కూడా అపోస్తల కార్యాలలో వాళ్ళ గురించి ఏమనుందంటే అపోస్తలులు అని ఉంది. అపోస్తలు అని చెప్పుకుందాం. 4 సువార్తల వరకు శిష్యులు అని రాయబడతా ఉంటాం. అపోస్తల కార్యాలకు వచ్చేసరికి వాళ్ళు ఏమన్నాడు దేవుడు? అపోస్తలులు. కాబట్టి అపోస్తలులు కార్యములు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పరిచర్య ఏంటి? వాళ్ళు చేసిన అద్భుతాలు ఏంటి? వాళ్ళ పరిచర్యలో ఏం జరిగింది? వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళ దేవుని కొరకు ఎలా శ్రమ పడ్డారు? అవన్నీ కూడా హిస్టరీ అంతా కూడా, అందుకే చరిత్ర అని పెట్టారు. చూడండి, వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ సేవా జీవితం గురించి చరిత్ర అన్నమాట అది. అదే దేంట్లో ఉంది? అపోస్తలుల కార్యాలు. అయిపోయింది. ఇప్పుడు మన పాఠంకి వచ్చేస్తే ఈ 2 పార్ట్స్ అయిపోయినాక ప్రాబ్లమా? సరిగ్గా లేదన్నారు. చూడండి, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి? మనం 2 పార్ట్స్. ఫస్ట్ ఏంటి కొత్త నిబంధనలో? సువార్తలు. చెప్పండి నాన్న బాయ్స్. ఫస్ట్ ఏంటి? ఇక్కడ నామహం చూడొద్దు, ఇది చూసి నేర్చుకోండి. సువార్తలు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏంటి? నెక్స్ట్ చరిత్ర. ఎవరి గురించి మీకు? వెరీ గుడ్. అపోస్తలులు అంటే వాళ్ళంటే యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అంటే వాళ్ళు చేసినటువంటి కార్యాలు. ఇప్పుడు 3rd పార్ట్ ఏంటి? పౌలు రాసిన పత్రికలు. 4th పార్ట్ ఏంటి? ఇతరులు రాసిన పత్రికలు. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇలా మనం దేని గురించి విన్నాము? మన లెసన్ పేరేంటి? సరే, పౌలు జీవితము. లెసన్ పేరేంటి? అద్భుతమైన లేఖలు, వండర్ఫుల్ లెటర్స్. అర్థమైందా? లేదా దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వర్ణిస్తే అవి ప్రేమపూర్వకమైన ఉత్తరాలు, దేవుని ప్రేమతో నింపబడి రాయబడినటువంటి ఉత్తరాలు. ఎవరిని వాడుకున్నాడు దేవుడు? అపోస్తులైన పౌలుని. అపోస్తులైన పౌలు రాసిన ఉత్తరాలు ఎవరు రాయలా. ఎన్నో సంఘాలకి లెటర్స్ రాసినాడు పౌలు. మనకి 14 కంటైనింగ్ ఉండొచ్చు బైబిల్లో, గాని ఇంకా ఎన్నున్నాయో, దొరకని ఎన్నున్నాయో, మనకి అందించబడనివి, తెలియబడనివి కూడా ఎన్నో ఉండొచ్చు కదా. ఇక్కడ కనిపించలేదా? సరే చూడండి,
రాశాడు. దాని తర్వాత 1 కొరింథీ సంఘానికి, దాని తర్వాత గలతీయులకి, దాని తర్వాత ఎఫెసీయులకి, దాని తర్వాత ఫిలిప్పీయులకి, దాని తర్వాత తీతు ఫిలోమోను ఇది అక్కడ పెట్టండి. చాలు చాలు చాలు. హెబ్రీయులకి రాశాడు కదా. అంతవరకు పౌలు రాసినటువంటి ఉత్తరాలు నేను చదవండి మనందరం. మళ్ళీ చదవండి, రాయాలి అంతా జాగ్రత్త చదువుకోలేదు. స్పెల్లింగ్స్ తో కూడా ఒకసారి చదవాలి అందరూ. రోమా మళ్ళీ చదవండి. ఈ ఆర్డర్ చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మరి మీరు రాసుకోవాలి. చదువుకోండి ఒకసారి, చదవండి, చదువుకోండి అందరూ చదవండి. చదవండి ఒకసారి. మైల్ గర్ల్స్ చదవండి. వచ్చిందా? గుర్తున్నాయా? ఓవర్ ల్యాప్ అయితే కలర్ రెడ్ కలర్ అయితే లాంగ్ తీసుకుంటాం. వైట్ ల్యాప్ ఈ క్లోజ్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు అందరు చూడకుండా చెప్పండి. మీరు అందరు బాగా ఇప్పుడు చూడండి, ఎన్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎన్ని లీటర్స్ రాశాడు పౌలు ఇప్పుడు? 40. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఉందా నంబరు? గాస్పల్స్ ఎన్ని? వెరీ గుడ్. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ ఎన్ని? 4. అపోస్తుల కార్యాలన్నీ కూడా వాళ్ళ హిస్టరీ అంతా ఉంది. పౌలు ఎన్ని లెటర్స్ రాశాడు? 14 రాశాడు. ఎవరెవరికి రాశాడు? రోమన్స్ కి, దాని తర్వాత కొరింథియన్స్ కి, దాని తర్వాత గలేషియన్స్ కి, ఎఫెసియన్స్ కి, తిమోతికి, టైటస్ కి, ఫిలోమోన్ కి షేప్ లో ఉంది కదా. ఎందుకు డోర్ షేప్ లో ఉందంటే దేవుడు ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ మీద నుంచి యేసుప్రభు ఏమైనాడు? ఆరోహణం అయిపోయినాడు కదా. ఆరోహణమైన తర్వాత ఆయన నూతన ద్వారము తెరిచినాడు. ఎలాంటి ద్వారము? ఆ దినాల్లో అయితే యూదులకి ఇశ్రాయేలులకే అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. అయితే ఈ మరి యేసుప్రభు ఆయన ప్రాణం పెట్టిన తరువాత ఆయన అన్యజనులకు కూడా ఏం చేశాడంట? నూతన ద్వారమును తెరిచినాడు. ఈ ద్వారము అది దానికి సైన్ అన్నమాట. మనకి ఒక న్యూ డోర్ ను ఓపెన్ చేశాడు. యాక్చువల్గా అయితే మనకి రక్షించబడడానికి అవకాశము లేదు. మనము దేవుని శిక్షకు పాత్రులమే. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని రక్షించుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే మన పాప శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని మూయబడిన ద్వారాన్ని మనకి ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించి ధర్మశాస్త్రం ద్వారా ఎక్కడైతే మనము మన పాపం ద్వారా బంధించబడిపోయినామో, ఎక్కడైతే వేర్ వీ హ్యావ్ నో ఎంట్రన్స్, దేవుడు ఏం చేశాడంటే ఒక న్యూ డోర్ ని దేవుడు ఏం చేశాడు? తన ప్రేమను బట్టి ఆయన ద్వారాన్ని ఓపెన్ చేస్తా ఉన్నాడు. ఈ ద్వారములో నుండి ఏం చేశాడు? అన్యజనులకు దేవుడు సువార్తను ప్రకటించడానికి మరి అపోస్తలుడైన పౌలును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను ఏం చేశాడు? వాడుకుంటా వచ్చినాడు. రక్షణ కార్యం చేశాడు. దాని తర్వాత ఆ రక్షణ గురించిన సువార్త
ప్రకటించడానికి మన కొరకు ప్రవక్తలను, అపోస్తలను, శిష్యులను, కాపర్లను దేవుడిచ్చినాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు? మనము దేవునిలో స్థిరంగా బలంగా ఉండి దేవునితో సవాసం కలిగి ఉండడానికి, దేవునితో మాత్రమే మన స్నేహం ఉండడానికి, ఆత్మీయ జీవితంలో మనము స్థిరులుగా ఉండడానికి ఆయన తన యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం చేస్తున్నారంట? ప్రేమపూర్వకమైన మాటలు, ఉత్తరాల రూపంలో దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించినాడు. ఈ లెటర్స్ నే ఏమంటామంటే రోమన్స్, కొరింథియన్స్, దాని తర్వాత గలేషియన్స్ బుక్, ఎఫెసియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్. సో ఈ లెటర్స్ అన్ని కూడా, ఈ పత్రికల్లో ఉన్న దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? స్మరించుకోవాలి. ఆ వాక్యము దేవుడు మరి ఆయన యొక్క ఉద్దేశాల్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. ఇంకా దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎప్పుడైతే మనం అట్లా అన్వయించుకుంటామో ఆండ్రూస్ లానే మరి డానియల్ లానే మన విశ్వాస జీవితం కూడా ఎట్లుంటది? ప్రభులో స్థిరంగా, సందేహించినటువంటి విశ్వాస జీవితంలో మనము జీవించగలుగుతాం. ఇంకా ఎవరెవరు రాస్తారు చూడండి. ఇంకా 7 లెటర్స్ ఉన్నాయంట. ఏంటా 7 లెటర్స్? ఇప్పుడు ఈ ఆర్డర్ చూడండి, ఇది మిడిల్ లో పెడదాంలే. ఇవేమో ఇవన్నీ పౌలు రాసిన లెటర్స్, ఓకేనా? ఏమి ఇదేంటి? పౌలు రాసిన లెటర్స్ కాదు, ఇవి కూడా లెటర్సే. చూడండి, కనిపిస్తున్నాయి లెటర్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా లెటర్సే. బట్ ఎవరు రాశారు? జేమ్స్ అంటే యాకోబు. దాని తర్వాత పీటర్, ఎవరు? పేతురు. వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులు. జాన్ ఎన్ని రాశాడంట? 1, 2, 3 రాశాడు. ఇంకా జాన్ గాస్పెల్ కూడా కార్డులో చూసాం కదా, 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాన్. అది కూడా యోహాన్ రాసిందే. ఈ 3 కూడా యోహాన్ రాసిందే, ఒకే శిష్యుడు రాసిందే కదా. దాని తర్వాత జూడ్, ఇదెవరు రాశారు? యూదా. దాని తర్వాత ఇదేంటి చెప్పండి? పరలోకంలోకి వెళ్తే దేవుడు మనకి ఇస్తాడు కదా, ఏంటది? కిరీటం. నీకొక కిరీటం అని పట్టాం కదా, నాకొక ఎందుకు కిరీటం పెట్టాము? లాస్ట్ బుక్ ఏంటి బైబిల్లో? ప్రకటన గ్రంథం. ఇక్కడ కూడా కిరీటం ఉంది కదా. ఎందుకు కిరీటం బొమ్మ పెట్టారు? కిరీటము దేనికి సాదృశ్యం అంటే రాజరికం. దేనికి? రాజరికం. రైనింగ్ సింబల్ ఇది. రైనింగ్ అంటే ఏలుతాం. దేవునితో పాటు మనం ఏం చేస్తామంటే యుగయుములు దేవుని రాజ్యంలో ఏం చేస్తాం? రాజ్యాన్ని ఏలుతాం. దేవునితో కూడా మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధికి మనం కూడా రాజులని, యాజక సమూహ రాజైన దేవాది దేవుని యొక్క పిల్లలుగా, రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా మనం ఏం చేస్తామంటే దేవునితో పాటు ఏలే వాళ్ళగా ఉంటామంట. అందుకనే దేవుడు మనకి ఏమిస్తున్నాడు? క్రౌన్. అంటే ఈ క్రౌన్ సింబల్ దేని జ్ఞాపకం చేస్తుందంటే దేవుని రాజ్యంలో మనం పొందబోయేటువంటి మహిమ. దాని తర్వాత మనం దేవునితో పాటు ఏలికలుగా ఉంటాము అనే మాటని జ్ఞాపకం చేస్తుంది. అర్థమైందా? ప్రకటన గ్రంథంకి ఏంటి సూచన? కిరీటం కదా. ఎందుకు కిరీటం పెట్టారు? ఎందుకు కిరీటం పెట్టారు? ఇప్పుడే చెప్పాను కదా, అన్నిటికీ లెటర్స్ చూసుకున్నాం. ఇప్పుడు దీనికి మాత్రమే క్రౌన్ అని ఎందుకు చెప్పబడింది? రాజరికం. లాస్ట్ గ్రంథంలో యోహాన్ రాస్తూ దేని గురించి సంగతులు రాశాడు? ప్రకటన గ్రంథంలో దేవునితో పాటు మనము ఎట్లా ఏలబోతున్నాం దేవుని రాజ్యంలో అనే సంగతులు, లాస్ట్ ఫైనల్ రైట్స్, ఫైనల్ యాక్ట్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి దేవుని రాజ్యంలో దేవునితో ఏలడం ఇష్టమేనా? ఈ భూలోకంలో చిన్న చిన్న వాటిని చూస్తేనే మనము ఫెయింట్ అయిపోతా ఉంటాం కదా. అది ఉంటే చాలే, ఇది ఉంటే చాలే, దేవుడు మనకి ఇది ఇస్తే చాలే, అది ఇస్తే చాలే అనుకుంటాం కదా. కానీ ఏసై మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడు అవి ఆలోచిస్తామా? ఏసై నాకు ఈరోజు ఏమి ఇవ్వబోతాం, అసలు ప్రార్థన కూడా ఉండదు కదా. పొద్దున్న లేస్తే మనం ఎవరి వైపు చూస్తాం? డాడీ వైపు చూస్తాం, మమ్మీ వైపు చూస్తాం, టీచర్ వైపు చూస్తాం కదా, ఫ్రెండ్స్ వైపు చూస్తాం. ఏసై వైపు చూస్తున్నామా?
వీడియోస్కి వచ్చినప్పుడు మాత్రమే చూస్తుంది దేని వైపు, పిక్చర్స్ వైపు. అర్థమైందా? దేవుని వైపు చూడాలా, ఏసై వైపు చూడటము ఏం చేయాలా, నేర్చుకోవాలా. అర్థమైందా? ఒక బాబు ఉన్నాడంట, ఆ బాబు పేరు ఏంటంటే కౌంట్ జిండార్ఫ్. పేరేంటి? కౌంట్ జెండార్ఫ్. ఓకేనా? కౌంట్ జెండార్ఫ్. ఈ బాబు ఎక్కడ ఉండేవాడంటే జర్మనీ దేశంలో ఉండేవాడంట. ఎక్కడ ఉండేవాడు? జర్మనీ గురించి విన్నారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు లేదా? సరే, ఈ జర్మనీ దేశంలో ఈ బాబు ఎక్కడ ఉండేవాడంటే ప్యాలెస్ లో ఉండేవాడంట. ఎక్కడ ఉండేవాడు? ప్యాలెస్ లో. ఈ బాబు రాజకుమారుడు. ఎవరు ఈ బాబు? రాజకుమారుడు. అయితే ఈ బాబు అంట తన చిన్నప్పుడే, చిన్న మీలాగే చాలా చిన్న ఏజ్ లోనే, టైమింగ్ సరే, చిన్న ఏజ్ లోనే ఏం చేశాడంటే మరి వాళ్ళ మమ్మీ వాళ్ళ గ్రాండ్ మా చెప్పిన దేవుని మాటలు ఏందు ఏం చేశాడంటే విశ్వాసం ఉంచాడంటే. ఏం ఉంచాడు? మనం ఎన్ని వీబీఎస్ స్టోరీస్ లో విన్నా విశ్వాసం తక్కువే. విశ్వాసం మళ్ళా అది వెళ్ళిపోతా ఉంటుంది, మళ్ళీ తెచ్చుకుంటా ఉంటాం కదా. అట్లా ఉండకూడదు. అర్థమైనా? విశ్వాసంలో ఎదుగుతా వచ్చినట్టు. ఎవరు? కౌంట్ జెండార్ఫ్ అనేటువంటి బాబు. ఎక్కడ ఉండేవాడు? జర్మనీలో. ఏంటి? ప్యాలెస్ ఉంటే ఎట్లుంటారు వాళ్ళు? ఎట్లుంటారు? డిసిప్లైన్ ఉంటారా? జాయ్ఫుల్ గా, రాజరికంగా, హుందాగా, హ్యాపీగా, ఒక టీవీగా ఉంటారు కదా. వాళ్ళకి ఇంకెన్ని సౌఖ్యాలు ఉంటాయో డిసిప్లైన్ ఉంటుందా? కానీ ఈ బాబంట వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పారంటే, తిమోతి గురించి తెలుసు కదా మనకి బైబిల్లో. వాళ్ళ మమ్మీ యూనిస్, వాళ్ళ అమ్మమ్మ లోయిస్ ఎట్లా పెంచారంట? తిమోతిని విశ్వాసంలో పెంచారంట. అట్లనే ఈ బాబుని కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఏం చేశారంటే చిన్నప్పటి నుంచే విశ్వాసంలో పెంచారంట. ఏ ఏజ్ నుంచి? 4th ఇయర్ నుంచి. ఎప్పటి నుంచి? 4th ఇయర్ నుంచి. మీరైతే ఉంటారా? మనమైతే ఉంటామా? ఈ బాబంట దేవుని కొరకు నమ్మకంగా 4th ఇయర్ నుంచి కూడా విశ్వాసంలో ఉండి పెద్ద అయిన తర్వాత ఏమైనాడు తెలుసా? పెద్ద మిషనరీ అయ్యాడంట. ఏమయ్యాడు? మనం కూడా అవ్వాలా? ఎంతమందికి ఆశ ఉంది? దేవుని మాటలు ప్రకటించాలా, దేవుని కొరకు జీవించాలా, దేవుని పని చేయాలా, దేవుని కొరకు మిషనరీగా వాడబడాలా, దేవుని సేవ చేయాలా. నేను ఏసేంత గొప్ప దేవుని ఈ లోకంలో ప్రకటి